వాళ్ళకి అక్రమ సంబంధం ఉందని నాకు తెలిసింది. దానివల్ల గొడవలన్నీ అవుతూ ఉండేసరికి నా బంగారం మొత్తం ఫైనాన్స్లో పెట్టేశాడు. నన్నేమో మా పుట్టింట్లో వదిలేశాడు. కాపురానికి తీసుకోబో అంటే బంగారం ఇచ్చి తీసుకోబోతాను అంటున్నాడు. సరే బంగారం ఇవి అంటే బంగారం ఇవ్వట్లేదు. అందుకని చూసి మేము ఒక స్టేషన్కి వెళ్ళాము. అక్కడ 6 నెలలు రాసుకున్నాడు, 6 నెలలకి ఇచ్చేస్తానని. అక్కడ కూడా ఇవ్వలేదు. తర్వాత మేడం కాడికి వెళ్ళాం, డిఎస్పీ మేడం కాడికి. ఆ మేడం మహిళా పోలీస్ స్టేషన్కి రాసింది దిశకి. అక్కడ 5 కౌన్సిలింగ్లు జరిగాయి, అక్కడ కూడా ఇవ్వలేదు. మళ్ళీ 5th టౌన్లో పెట్టాను యాదయ్యపాలెం కేసు. అక్కడ 5 నెలలు రాసుకున్నారు, అక్కడ ఇవ్వలేదు. తర్వాత సరే అని నేను ఇక్కడికి వచ్చేసి ఇంటికి వచ్చేసాను. 112 ఫోన్ చేస్తే ఇక్కడ గిరిబాబు సార్ వాళ్ళు స్టేషన్ ఉంది కదా, 2 టౌన్ స్టేషన్ వాళ్ళు వచ్చారు. మీకు 2 నెలల కల్లా ఇప్పిస్తానని చెప్పి మళ్ళీ రాపించుకొని వెళ్ళారు. ఇప్పుడు వెళ్తుంటే అసలు సమాధానం కూడా చెప్పట్లేదు. మళ్ళీ అందుకని ఏం చేయాలో తెలియక వచ్చి కూర్చోన్నాను సార్. 10 గంటలకు వచ్చాను సార్. నన్ను చూసి తలుపులు వేసుకొని మెయిన్ ఆపేసి వెళ్ళిపోయారు. 10 నుంచి ఇక్కడే కూర్చోన్నాను. పెళ్ళప్పుడు ఎంత బంగారం ఇచ్చారమ్మా? 13,000. కట్నం ఏమైనా ఇచ్చారా? ₹1,00,000. ఏ సంవత్సరంలో పెళ్ళి అయింది మీకు? 24 వస్తుంది, 2024 జూన్ 27, 2024. హిందూ మాధవి. మా నాన్న పేరు మన్నూరు రత్నయ్య, మా అమ్మ పేరు మన్నూరు శుభరత్నమ్మ. మా ఆయన పేరు కల్లగుంట మహేష్, వాళ్ళ నాన్న పేరు కోటేశ్వరరావు, వాళ్ళ అమ్మ పేరు బుజ్జమ్మ. మా ఆయన వాళ్ళ తమ్ముడు పేరు దాసుబాబు.